మీరు కూడా అంతర్వేదిలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవాలకు వెళ్లాలనుకుంటున్నారు? ఈ వీడియోని పూర్తిగా చూసి ఎలా వెళ్లాలో తెలుసుకోండి. గోదావరి సముద్రం కలిసే చోటులో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవాలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి 13వ తారీఖు మధ్యలో జరుగుతున్నాయి. ఈ 8వ తారీఖు తెల్లవారుజామున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం మరియు మధ్యాహ్నం రథయాత్ర రంగరంగ వైభవంగా జరిగింది. మీరు కూడా ఈ ఉత్సవాలకి వెళ్ళాలి. అలానే 12వ తారీఖున జరిగే పౌర్ణమి స్నానాల్లో మీరు పాల్గొని పవిత్ర వశిష్ట గోదావరి లేదా సముద్ర స్నానాలు చేసి ఆ స్వామి వారిని దర్శించుకోవాలి అనుకుంటే రైలు ద్వారా అయితే భీమవరం లేదా పాలకొల్లు, నరసాపురం, రాజమండ్రి స్టేషన్లు దగ్గరలో కలవు. బస్సు ద్వారా అయితే రాజోలు, అమలాపురం, నరసాపురం, భీమవరం డిపోల నుంచి ఈ ఉత్సవాలకి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ ప్రయాణాన్ని కొంచెం కొత్తగా చూడాలి అనుకుంటే నరసాపురం నుండి గోదావరి మీదుగా పడవ ప్రయాణం చేయండి. దగ్గరలో స్టే చేసి కోనసీమలో ఉన్న మిగతా ఏరియాలు చూడాలి అనుకుంటే దిండి, రిసార్ట్స్ లేదా మలికపురం ఏరియాల్లో 1000 రూపాయల నుంచి 3000 రూపాయల మధ్యలో మీకు రూములు దొరకవచ్చు. చాలా సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ చూడండి.